పిల్లలకి స్వీట్ ఎంత పెట్టద్దనుకుంటామో అంత ఎక్కువగా తింటారు. అదే హెల్తీగా స్వీట్ చేస్తే ఆ బాధే ఉండదు కదా. ఈరోజు ఒక హెల్తీ స్వీట్ రెసిపీ చెప్తాను, సేవ్ చేసి పెట్టుకోండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్నీ మీకు వస్తాయి. ముందుగా ఒక కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని దాంట్లోనే జీడిపప్పు ద్రాక్ష అని వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుము కూడా వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొనేసి ఇక్కడ నేను రాగి సేమియాలు తీసుకున్నాను. టేస్ట్ కూడా బాగుంటాయి. ఎగ్జాక్ట్గా రాగి పిండి లాగే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్ సేమియాలు లాగే ఉంటాయి. వీటిని మంచిగా వేయించుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పాలు పోసుకొని ఉడికించుకోవాలి. మీకు ఇష్టమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలకి కాబట్టి హెల్తీగా ఉంటుందని కొంచెం తక్కువ వేసినట్టుగా వాటర్ వేసి పాలు కాగబెట్టేసి ఇలా చేసుకున్నాను. ఒక 10 మినిట్స్కి ఇలా ఉడికిపోతుంది, త్వరగానే ఉడికిపోతుంది. దాంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు ఒకవేళ షుగర్ వేసే పని అయితే పాలు వేసినప్పుడే వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం యూజ్ చేస్తున్నాను కాబట్టి చివర్లో బెల్లము యాలకుల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగి నార్మల్ అయిన దాకా లైట్గా ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్కి ఉడికిపోతుంది. అంతే, మన సేమియా బెల్లం పాయసం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా రాగి పిండి మిల్లెట్స్ కాబట్టి ఇంకా హెల్దీ. కొంచెం డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.